Hello and welcome to Sadhana Educational Academy. మిషన్ ఎస్ఎస్సి జీడీ సిరీస్ 2026లో భాగంగా 20th ఫిబ్రవరి 2025లో జరిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్లోని రీజనింగ్ సెక్షన్లో వచ్చిన క్వశ్చన్స్ను ఇన్ డీటెయిల్ అండ్ ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇది నాన్ వర్బల్ రీజనింగ్ క్వశ్చన్. ఇది పేపర్ కట్టింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. మనకేం కావాలంట, అన్ఫోల్డెడ్ అయినప్పుడు ఆ ఫిగర్ ఎలా ఉంటుంది అనేది మనకు క్వశ్చన్. ఇక్కడ పేపర్ ఎలా, ఇది పేపర్, దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేశారు. ఎట్ సైడ్ ఫోల్డ్ చేశారు అనేది మనం చూడాలి. ఆరో మార్క్ ఎటు మూవ్ అవుతుందో మనం ఆరో మార్క్కు ఆపోజిట్ డైరెక్షన్స్లో మనం ఓపెన్ చేయాలి. ఎప్పుడైనా పేపర్ కట్ చేసినప్పుడు ఫోల్డ్ చేసిన దానికి ఓపెన్ చేసినప్పుడు దానికి ఆపోజిట్ ఉండాలి. అంటే ఎలా, సపోజ్ మనం స్టార్టింగ్ లో ఇలా ఫోల్డ్ చేసినాం అనుకోండి, ఓపెన్ చేసేటప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు క్లోజ్ అనేది ఇలా చేసిన తర్వాత హాఫ్గా చేసిన తర్వాత దాన్ని సర్కిల్ ఇక్కడ కట్ చేశారు. మరి ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. దీనికి ఆపోజిట్ డైరెక్షన్స్ లో అంటే ఇలా అవుతుంది. ఇలా అయినప్పుడు ఈ సర్కిల్ వచ్చి ఎక్కడ పడుతుంది, ఇక్కడ సర్కిల్ పడుతుంది. కాబట్టి ఇలా ఉన్న ఫిగర్ ఏది అని అంటే ఆప్షన్ బి. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది కూడా నాన్ వర్బల్ రీజనింగే. నాన్ వర్బల్ రీజనింగ్ లో ఇక్కడ మూమెంట్స్ ఎలా అయినాయి, ఇది మనం ఫస్ట్ ఫిగర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇది నాన్ వర్బల్ లో సిరీస్ క్వశ్చన్ అని అనొచ్చు. ఇందులో ఫస్ట్ నుంచి సెకండ్ ఎలా మూవ్ అయినాయి, సెకండ్ నుంచి థర్డ్ ఎలా మూవ్ అయినాయి, థర్డ్ నుంచి ఫోర్త్ ఎలా మూవ్ అయినాయో అబ్జర్వ్ చేసి మనం ఫోర్త్ నుంచి ఫిఫ్త్ ఎలా ఉంటుందో చెప్పగలగాలి. ఇది క్వశ్చన్. ఇందులో ఈ డాట్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా పడ్డది. సరే, ఒక్కసారి మనం వీటిని చూస్తే ఈ యారో పైకి పోతుంది, ఇది ఇటు పోయింది, ఇది ఇటు పోయింది, ఇది కిందికి వచ్చింది. అంటే మ్యాక్సిమం ఈ పైదాన్ని చూసి మనం ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒక్కసారి చెక్ చేద్దాం. అలా కాకుంటేనే మనం ఈ లైన్స్ దగ్గరికి వస్తాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎలా మూవ్ అయింది, ఇది ఇటు మూవ్ అయింది. చూడండి, ఇక్కడ మనం ఎంత యాంగిల్లో మూవ్ అవుతుందని చూద్దాం. ఫస్ట్ నుంచి సెకండ్ దగ్గరకు వచ్చినప్పుడు అది కిందికి వచ్చేసింది. అది కిందికి వచ్చేసింది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇలా పోయింది, ఇలా ఉన్నది. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు ఇలా వచ్చింది, ఫస్ట్ నుంచి సెకండ్ వచ్చినప్పుడు ఇలా మూవ్ అయింది. అంటే ఇది 90 degreesలో ఏ డైరెక్షన్లో, క్లాక్ వైజ్ డైరెక్షన్లో గడియారం ఎట్లా తిరుగుతుందో అలా తిరిగింది. నెక్స్ట్ సెకండ్ నుంచి థర్డ్ వచ్చినప్పుడు అంటే ఇలా ఉన్నది, నెక్స్ట్ ఎలా వచ్చింది, ఇది పైకి వెళ్ళింది. పైకి వెళ్ళడము అని అంటే ఇక్కడ నుంచి ఇది 180 degreesలో క్లాక్ వైజ్ మూవ్ అయింది. ఈ థర్డ్ నుంచి ఫోర్త్లోకి వచ్చినప్పుడు అది ఎలా పోయింది, ఇటు పోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది అది ఇటు వచ్చింది. కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థం తెలుస్తుంది. ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే 90, ఫస్ట్ 90, తర్వాత 180, తర్వాత 90. అంటే మనకి ఇక్కడ ఇటు సైడ్ ఉన్నది నెక్స్ట్ 180 degrees రావాలి. నెక్స్ట్ 180 degrees అంటే అది ఎటు మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది. ఇది 180 degrees. కాబట్టి ఇక్కడ మనకు ఇలా ఉన్నది కంప్లీట్గా ఇటు సైడ్ అంటే ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ద గివెన్ సిరీస్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అని అన్నాడు. ఇక్కడ ఒక్కసారి మనము ఈ బ్లాంక్స్ తోని కలుపుకొని, ఈ బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ 5 బ్లాంక్స్ ఉన్నాయి. లెటర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 15 లెటర్స్ ఉన్నాయి. ఎస్, అంటే టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి, 20. అంటే వీటిని మనం ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం ఫిల్ చేస్తే టోటల్ మనకు 20 లెటర్స్ అవుతాయి. మరి 20 లెటర్స్ అన్నప్పుడు దీన్ని సబ్ డివైడెడ్గా మనం ఎలా చేయొచ్చు అంటే, అవసరం అనుకుంటే 5 parts కానీ, లేదంటే 4 parts కానీ, అంటే 4 కాంబినేషన్స్ కానీ, ఇంకా కావాలి అని అంటే 2 కాంబినేషన్స్ కానీ మనం చెక్ చేయాలి. జనరల్గా మనం 4 partsగా డివైడ్ చేసుకుంటుంటాం. దీన్ని 5 1 జా 5 4 జా 4 1 జా 4 5 అంటే
4 కాంబినేషన్స్ అయినా డివైడ్ చేసుకోవాలి, లేదంటే 5 కాంబినేషన్స్ అయినా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను 4 కాంబినేషన్స్ గా డివైడ్ చేద్దామని ట్రై చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం బ్లాంక్ కూడా తీసుకోవాలి కాబట్టి 1 2 3 4 4 దగ్గర నేను సపరేట్ చేస్తున్నా. ఇక్కడ 4 4 ఇక్కడ మనకు 4. వీటిలో ఏమైనా లాజిక్ వస్తుందా అంటే వీటి ప్లేస్ వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. లెటర్స్ లో ప్లేస్ వాల్యూ కావాలి కంపల్సరిగా. SSCGDలో A1 B2 C3 D4 E5 F6 అప్ టు Z26 వరకు లెఫ్ట్ నుంచి రైట్ కంపల్సరీ తెలియాలి. అదేవిధంగా రైట్ నుంచి లెఫ్ట్ కూడా తెలిసి ఉండాలి. ఇక మీరు తెలియకపోతే ఫస్ట్ ఒక దగ్గర రాసుకోండి ABCDలు సీరియల్గా వాటి ప్లేస్ వాల్యూస్. ఇందులో మనం ఒకసారి ఇక్కడ సెకండ్ వాల్యూ అయినా ఫస్ట్ అయినా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బ్లాంక్ ఉంది కాబట్టి ఇందులో అన్నిట్లలో ఫస్ట్ చూస్తున్నాను నేను. FGHI FGHI ఇలా పోతుందని అంటే ఇది ఏమై ఉంటుంది? ఈ ఉంటుంది. గెట్ చేస్తున్నా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. సెకండ్ లెటర్ దగ్గరికి వస్తుంది. జే ఇక్కడ డాష్ ఉంది, మన ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంది. నెక్స్ట్ ఏముంది? ఎల్, తర్వాత ఎం, ఆ తర్వాత ఎన్ ఉంది. అంటే ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎల్ ఉందంటే JKL, ఇక్కడ ఏం రావాలి మనకు? కే రావాలి. అంటే ఇక్కడ ఈ ఉంది, కే ఉంది. ఫస్ట్ ఈ తర్వాత కే, ఫస్ట్ ఈ తర్వాత కే ఉన్నది సి కదా. మిగిలినవి మనం చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ A plus B means A is daughter of B అని ఇచ్చాడు. A minus B means A is brother of B. A into B means A is wife of B. A divided by B means A is father of B అని అన్నాడు. అంటే కోడ్ లాంగ్వేజ్ లో ఇచ్చాడు. ఈ రెండింటి మధ్యన మనం ప్లస్ ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ డాటర్ అనాలి. అంటే ప్లస్ ప్లేస్ లో మనకి ఇక్కడ డాటర్ అన్నాడు. మైనస్ ప్లేస్ లో ఇక్కడ ఏమని అన్నాడు? బ్రదర్ అన్నాడు. ఎక్కడైతే మైనస్ సింబల్ ఉంటుందో అక్కడ మనం బ్రదర్ పెట్టాలి. తర్వాత ఇంటూ ఉంటే ఏమని అన్నాడు? వైఫ్ అని అన్నాడు. ఇంటూ ఉంటే వైఫ్. నెక్స్ట్ డివిజన్ ఉంటే ఫాదర్ అని అన్నాడు. డివిజన్ ఉంటే ఫాదర్. ఇవి కోడ్స్. మన క్వశ్చన్ లో ఒక రిలేషన్ ఇచ్చాడు. ఇది రిలేషన్, వాళ్ళు ఇచ్చిన రిలేషన్. ఈ రిలేషన్ లో మనకు చెప్పాల్సింది ఏంటంటే హౌ ఈస్ పి రిలేటెడ్ టు టి అని అన్నాడు. ఫస్ట్ మనం ఏమైతే కోడ్స్ ఇచ్చాడో ఆ కోడ్స్ ఇక్కడ రాద్దాం. ప్లస్ అంటే ఏమని అన్నాడు? డాటర్ అన్నాడు. ఎక్కడ ప్లస్ ఉంది? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను డాటర్ అని రాస్తాను. నెక్స్ట్ మైనస్ అంటే బ్రదర్, బ్రదర్. ఇంటూ అంటే వైఫ్. నెక్స్ట్ డివిజన్ అంటే ఫాదర్. ఇవి వాళ్ళు ఇచ్చిన కోడ్స్. పి ఈజ్ డాటర్ ఆఫ్ క్యూ. క్యూకి పి డాటర్ అంటే పి మైనస్. క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. నేను ఫ్యామిలీ ట్రీ గీస్తున్నా. మీకు బ్లడ్ రిలేషన్స్ మీకు కాన్సెప్ట్ తెలియకపోతే మన సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు బ్లడ్ రిలేషన్స్ మీద క్లియర్గా వీడియో ఉంది, అది చూడాలి. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎస్. ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఎస్ ఈజ్ వైఫ్ ఆఫ్ టి. ఎస్ ఈజ్ వైఫ్ ఆఫ్ టి అంటే టి ఏమైతుంది మనకు? హస్బెండ్ అయితే. క్వశ్చన్లో ఏమని అడిగిండు? హౌ ఈజ్ పి రిలేటెడ్ టు టి అని అన్నాడు. ఈ టీకి పి ఏమవుతారు అని అన్నాడు. అంటే దీనిలో డీటెయిల్గా అర్థం కావాలంటే టీ వాళ్ళ వైఫ్ ఎస్, వైఫ్ వాళ్ళ ఫాదర్, ఫాదర్ వాళ్ళ బ్రదర్, బ్రదర్ వాళ్ళ ఏమైతుంది ఇక్కడ? డాటర్. కాబట్టి టీ వాళ్ళ సి, ఆప్షన్ సిలో చూడండి, వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్. కాబట్టి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్, in a certain code language, Rust is coded as 8264, Turn is coded as 2843. How is S coded in the given language? ఇది ఈ క్వశ్చన్ మన కోడింగ్ అండ్ డీకోడింగ్ చాప్టర్ లో ఉంది. ఏమని ఇచ్చాడు ఆయన? రస్ట్ అంటే 8264 అని ఇచ్చాడు. టర్న్ అంటే
మనకు 2843 అని అన్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటంట, ఎస్ అంటే కావాలి. చూడండి ఇక్కడ కోడ్ లాంగ్వేజ్లో ఇచ్చారు అంటే ఫస్ట్ దానికి ఫస్ట్ సెకండ్ అని ఉండదు, అన్నీ మిక్స్ అవుతుంటాయి. దీన్ని ఎలా మనం రాయాలంటే ఈ రెండిట్లలో కామన్ ఏముందో మనం ఫస్ట్ వాటిని తీసేద్దాం. ఈ రెండిట్లలో కామన్ ఇక్కడ ఆర్ ఉంది, ఈ యు ఉంది, టీ ఉంది, టీ ఉంది. అంటే లెటర్స్ 3 లెటర్స్ రెండిట్లలో కామన్ ఉన్నాయంటే నంబర్స్లో కూడా 3 కామన్ ఉంటాయి. వాటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. 4 రెండిట్లలో 4 ఉంది, 8 రెండిట్లలో ఉంది, నెక్స్ట్ 2 కూడా రెండిట్లలో ఉంది. కాబట్టి ఎస్కి 6, ఎన్కి 4 అని మనం చెప్పచ్చు. మనకు కావాల్సింది ఎస్ కాబట్టి ఎస్కి ఏంది 6. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా కోడింగ్ అండ్ డీకోడింగే. ఎంఆర్సిఎస్ కు ఇది కోడ్ ఇచ్చాడు. అదే విధంగా ఇంకేమని అన్నాడు, విఓఎల్జికి ఇది కోడ్ అని ఇచ్చాడు. మనకు కావాల్సింది ఎస్హెచ్ఐఎం కు కోడ్ ఏంటి అని క్వశ్చన్లో అడిగాడు. ఇప్పుడు దీనిలో ఇది ఒక్కటి మనం చేస్తే సరిపోద్ది, మిగతాది మనం రెండింటిని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇచ్చిన దాని నుండి మనం లాజిక్ బ్రేక్ చేయాలి. సేమ్ లాజిక్ ని మనం క్వశ్చన్ దానికి అప్లై చేయాలి. ఇక్కడ ఎంఆర్సిఎస్ అని ఇచ్చాడు. ఎంఆర్సిఎస్ కు ఏంటి పియుఎఫ్వి అని ఇచ్చాడు. వీటి ప్లేస్ వాల్యూస్ మనం రాద్దాం. ఎం అంటే 13, ఆర్ 18, సి3, ఎస్19, పి16, యు21, ఎఫ్6, వి22. 13, 16 కావాలంటే +3, ఇక్కడ కూడా +3, +3, +3 అంటే ఈ సిరీసే మనకు +3 అని తెలుసు. కాబట్టి క్వశ్చన్ దానికి కూడా మనం సేమ్ లాజిక్ అప్లై చేద్దాం. ఇక్కడ ఏం కావాలంటే ఎస్హెచ్ఐఎం కావాలి. ఎస్ అంటే 19, హెచ్8, ఐ9, ఎం13. దీనికి +3 కలుపుతున్నాం. అన్నిటికీ మనం +3 కలుపుకుంటూ రావాలి. అంటే 19 + 3 అంటే ఎంత, 22, ఇది 11, ఇది ఎంత అవుతుంది 12, నెక్స్ట్ 16. 22 అని అంటే ఇది వి, ఇది 11 అని అంటే ఈ అంటే 5, జే అంటే 10, కే అవుతుంది. నెక్స్ట్ ఇది ఎల్, 16 అంటే పి, వికేఎల్పి ఉన్నది మనకు, వికేఎల్పి ఉన్నది సి కాబట్టి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ the positions of how many letters will remain unchanged అని if each letter in the word delight arranged in the English alphabetical order. ఇక్కడ మనకు డిలైట్ అనే ఒక వర్డ్ ని తీసుకోమన్నాడు. ఫస్ట్ డిలైట్, ఈ వర్డ్ లో దీన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలని. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలంటే ఏది చిన్నదో ఫస్ట్ చిన్న నుంచి పెద్దవారు రావాలి. ఇప్పుడు మీకు వీటిలో కన్ఫ్యూజ్ అవుతాము మనం అనుకున్నట్టుంటే వీటి ప్లేస్ వాల్యూస్, ఇది ప్లేస్ వాల్యూస్ నేను జస్ట్ రాస్తున్నా. అన్నిటికంటే చిన్నది ఏది 4 కాబట్టి ఇది డి, తర్వాత 5 ఈ, తర్వాత నెక్స్ట్ మనకు 7 వస్తుంది కాబట్టి ఇక్కడ జి, ఆ తర్వాత 8 అంటే హెచ్, తర్వాత 9 అంటే ఐ, నెక్స్ట్ ఎల్, 12, నెక్స్ట్ టి. క్వశ్చన్లో ఏమన్నాడు, విల్ రిమైన్ అన్చేంజ్డ్ అని అన్నాడు. అంటే మారకుండా ఉండాలి. మారకుండా ఉండేది డి ప్లేస్లో డీనే వచ్చింది, ఈ ప్లేస్లో ఈనే వచ్చింది, ఇంకా టీ ప్లేస్లో టీనే వచ్చింది. అంటే ఓన్లీ 3 మాత్రం ఇక్కడ మారలేదు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది నాన్ వర్బలే. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్. ఎంబెడెడ్ అని అన్నాడు. ఎంబెడెడ్ అంటే ఈ కింద ఫిగర్లలో ఇది ఒక పీస్ అన్నట్టు, ఒక ముక్క. ఇది ఈ కింది వాటిలలో దేనిలోని పార్ట్ అనేది మనం చెప్పగలగాలి. ఇంకొకటి ఇక్కడ ఏమన్నంటే రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని అన్నాడు. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని అన్నాడు. యాజ్ గా మనం తీసుకోవాలని అంటే చూస్తేనే మనం చెప్పవచ్చు ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ RFTQ is related to VKXV in a certain way based on the English alphabetical order.
ఇన్ ద సేమ్ వే డిఎన్పిజే ఈజ్ రిలేటెడ్ టు హెచ్ఎస్టిఓ అన్నాడు. అంటే మనకి ఇది ఒక్కటి చెక్ చేసుకొని ఒకవేళ బ్రేక్ చేయగలిగితే ఇది అవసరం లేదు మనకు. డైరెక్ట్ కావాల్సింది ఏంది, హెచ్ఎల్ ఎక్స్బి ఏంటి అని అన్నాడు. సరే ఒకసారి బ్రేక్ చేయగలుగుతామో చూద్దాం. ఆర్ఎఫ్ ఏమన్నాడు, టీక్యూ, దీనికి ఏంటి వికేఎక్స్వి అని అన్నాడు. R18 F6 T20 Q17 V22 K11 X24 V22 XYZ కాబట్టి X24. ఇక్కడ మనకి ఎంత వస్తుంది, +4, ఇదేంటి +5, ఇది +4, ఇది +5. అంటే ఈ సిరీస్ మనకు +4 +5 అని తెలుసు. మనకి ఏం కావాలంట, HLXB కావాలి. HLXB కావాలి. H అంటే 8, L 12, X 24, B2. మనకి ఎలా ఉండాలి, ఈడ 4, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 5 యాడ్ కావాలి. 8 + 4 అంటే ఎంత, 12, 12 + 5 17, 24 + 8 అంటే 28. కానీ ఆల్ఫాబెట్స్ టోటల్ ఎన్ని, 26. మనం మోర్ దాన్ 26 వస్తే మనం ఏం చేస్తాం, 28 - 26 చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, 2 వస్తుంది. 2 + 5 అని అంటే ఎంత, 7. 12 అని అంటే మీరు L12. నెక్స్ట్ 17 అంటే Q, ఇది B, ఇది G. LQBG ఉంది, ఆప్షన్ డి. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్, ఇది సిలాగిజం క్వశ్చన్. ఇందులో స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్ ద్వారా మనం ఏం చేయాలి, వెన్ డయాగ్రామ్ చేయాలి. కన్క్లూజన్స్ కరెక్టా కాదా అని మనం ఆ వెన్ డయాగ్రామ్స్ నుంచి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. ఆల్ బిన్స్ ఆర్ టిన్స్. ఆల్ బిన్స్ ఆర్ టిన్స్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ సమ్ పిన్స్ ఆర్ ఫిన్స్. సమ్ పిన్స్ ఆర్ ఫిన్స్. ఓకే, రైట్. ఆల్ ఫిన్స్ ఆర్ టిన్స్. ఆల్ ఫిన్స్ ఆర్ టిన్స్. ఇక్కడ టిన్ వచ్చింది, ఇక్కడ కూడా టిన్ వచ్చింది. క్వశ్చన్ లో ఒకసారి చూద్దాం మనం, కన్క్లూజన్స్ లో ఏముందో. ఆల్ పిన్స్ ఆర్ టిన్స్ అని. ఆల్ పిన్స్ ఆర్ టిన్స్. పిన్స్ ఇక్కడ ఉంది, టిన్స్ ఇక్కడ ఉంది. ఆల్ ఎట్లయితుంది, సమ్ అవుతుంది కానీ, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ సమ్ బిన్స్ ఆర్ ఫిన్స్. బిన్ను ఇక్కడ ఉంది, ఫిన్ను ఇక్కడ ఉంది. ఈ రెండు టచ్ అయితే అని మనం చెప్పలేం, టచ్ కావు అని చెప్పలేం. కాబట్టి ఇది కూడా రాంగ్. రెండు రాంగ్ అంటే నైదర్ కన్క్లూజన్ 1 nor conclusion 2 follows. Next, what should come in the place of the question mark in the given series? ఈ క్వశ్చన్ మనకు నంబర్ సిరీస్ క్వశ్చన్. ఇక్కడ కామా ఉండాలి. ఓకే, ఈ నంబర్స్ ప్యాటర్న్ మనం బ్రేక్ చేసి ఆ క్వశ్చన్ మార్క్ పెట్టిన దానిలో ఏ నంబర్ వస్తుందో చెప్పాలి. ఒక్కసారి మనం వీటిని ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 2175 డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు, ఇక్కడ 56, 4 వస్తుంది కదా, 54. ఎస్. నెక్స్ట్ ఇక్కడ 75 100 కావాలంటే 25, ఇది 45 +20 కాబట్టి 40. డిఫరెన్స్ మనం ఈజీ వేలో సబ్ట్రాక్షన్ ని కూడా అడిషన్ లా చేసుకొని కూడా చేయొచ్చు. ఓకే, సరే. 156లో నుంచి 120ని మనం తీసేస్తే 6, ఇది 36. దీని తర్వాత 183లో నుంచి 156 తీసేస్తే ఇది మనకు 7. నెక్స్ట్ 16 అని అంటే ఎంత వస్తుంది, మన ఇక్కడ 7 వస్తుంది కాబట్టి 27. ఇది 9 టేబుల్ ఉంటుందని చెప్పొచ్చు. ఇంకో విధంగా ఫస్ట్ నంబర్ చూస్తున్నా చూడండి, 5 4 3 2 అని అంటే నెక్స్ట్ వచ్చేది 1 వస్తుంది. సెకండ్ 4 5 6 7 అని అంటే 8 18 అని ఇట్లా చెప్పొచ్చు. మీరు 9 టేబుల్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, తర్వాత 183కి 18 మనం యాడ్ చేస్తే 1 0 2 201. 201 అంటే ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా నంబర్ సిరీస్ క్వశ్చనే.
ఈ నంబర్స్ ని కొంచెం keen గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి. 120 361 కావాలి అంటే ఇది ఫాస్ట్ గానే డెవలప్ అయినాయి, అంటే ఫాస్ట్ గానే ఇంక్రీజ్ అయినాయి కాబట్టి దీన్ని మనం మల్టిప్లై చేస్తే ఏమన్నా వస్తుందా చూద్దాం. 120 3 జా 360 ప్లస్ 1 361 అవుతుంది. ఇది కూడా సేమ్ ఉంది చూడండి, ఇంటూ 3 ప్లస్ 1, ఎస్ ఇది కూడా ఇంటూ 3 ప్లస్ 1. అంటే ఈ సిరీసే ఇంటూ 3 ప్లస్ 1 ఉంది అని అంటే ఆన్సర్ కూడా మనకు ఇంటూ 3 ప్లస్ 1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 0 6 3 జా ఎంత 18, నెక్స్ట్ 7 3 జా 21 అంటే 22, 9 3 జా 27 అని అంటే 29 ప్లస్ 1 అని అంటే ఇక్కడ 29281 29281 అని అంటే డి ఈస్ correct answer. Next, what will come in the place of the question mark in the following equation? Minus and division are interchange. అంటే మైనస్ ప్లేస్ లో డివిజన్, డివిజన్ ప్లేస్ లో మైనస్ పెట్టమంటుండు, అండ్ ఇంటూ అండ్ ప్లస్ ఆర్ ఇంటర్చేంజ్, ఇవి ఇంటర్చేంజ్ అవుతాయట. ఈ క్వశ్చన్ మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ క్వశ్చన్. మనకు మైనస్ దగ్గర డివిజన్, డివిజన్ దగ్గర మైనస్ అంట, ఇక్కడ డివిజన్ ఇక్కడ మైనస్ పెట్టమంటాం. ఇంకేమని అంటుండు, ఇంటూ దగ్గర ప్లస్, ప్లస్ దగ్గర ఇంటూ, అంటే ప్లస్ దగ్గర ఇంటూ, ఇంటూ దగ్గర ప్లస్. నంబర్లని మాత్రం ఇక్కడ మార్చమని ఏం చెప్పాలి. కాబట్టి ఈ నంబర్లు 9 56 8 4 9 యాజ్ టీజ్ గా పెట్టారు. మీకు ఆపరేషన్స్ లో ఫస్ట్ డివిజన్, తర్వాత ఇంటూ, తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి. ఇందులో డివిజన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో ఫస్ట్ ప్రోటోకాల్ ప్రకారం డివిజన్ ఆపరేషన్ చేయాలి. 8 దేనిలో పోతుంది, 7 8 జా 56 కాబట్టి దీని వాల్యూ 7, అంటే 9 ఇంటూ 7 ప్లస్ 4 మైనస్ 9. తర్వాత ఇంటూ ఉంది, ప్లస్ ఉంటే మైనస్ ఉంది, దేన్ని ఆపరేట్ చేయాలి, ఇంటూ. 9 7 జా ఎంత 63 ప్లస్ 4 మైనస్ 9 అని అంటే మైనస్ 5, అంటే 63 మైనస్ 8 అంటే మీకు 58 వస్తుంది. కాబట్టి 63 మైనస్ 8 అంటే 58. ఏది ఆన్సర్, సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, what should come in the place of the question mark in the given series based on the English alphabetical order అని అన్నాడు. ఓకే, ఇందులో కూడా మనకు ఆల్ఫాబెటికల్ ప్లేస్ వాల్యూ మనం రాయాలి. ప్లేస్ వాల్యూస్ ఎలా రాస్తాం ఒకసారి చూడండి. ఐ అంటే 9, ఫస్ట్ లెటర్ చూస్తున్నాను నేను, తర్వాత మిగతా చూద్దాం. M13 Q17 U21, వీటి డిఫరెన్స్ ఎంత ఉంది, +4, ఇక్కడ +4 +4, కాబట్టి క్వశ్చన్ మార్క్ లో కూడా +4 వస్తుంది. +4 అంటే ఎంత 25, 21 + 4 ఎంత 25. ఇక్కడ 25 అని అంటే వై ఫస్ట్ వై ఉంది, ఇక్కడ బి ఒకటే కాబట్టి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మనకు వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాస్ అన్నట్టు. ఏమంటుండు, కింగ్స్ క్వీన్స్ ఫాదర్స్ అన్నట్టు. కింగ్స్ క్వీన్స్ ఫాదర్స్ అంటే కింగులు ఫాదర్లు కావచ్చు, ఫాదర్లు కింగులు కావచ్చు. క్వీన్లు మాత్రం కంప్లీట్ డిఫరెంట్. క్వీన్లు కంప్లీట్ డిఫరెంట్ అంటే ఇది రాంగే, ఇది రాంగే. ఇందులో ఏమన్నా అంటే కింగులకు ఫాదర్లు ఒకరి దానిలో ఉండాలని ఏమన్నా గ్యారెంటీ ఉందా? అట్లా కింగులు ఫాదర్లు కావచ్చు, ఫాదర్లు కింగులు కావచ్చు. అంటే ఈ ఫిగర్ లో ఇక ఇచ్చిన దానిలో ఇది కూడా రాంగే, ఇది కూడా రాంగే. కాబట్టి ఇప్పుడు మనకు క్వశ్చన్ లో ఇక్కడ కింగు, వీళ్ళు ఫాదర్లు, క్వీన్లు సపరేట్, ఇలా ఉంటే మనకు కరెక్ట్ వస్తుంది. దిస్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, based on the English alphabetical order, 3 of the following 4 letter clusters alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అని అన్నాడు. ఇది మనకు ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ అవుట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చినవి మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు.
4 ఆప్షన్స్లో 3 ఒక మోడల్ ఉంది, ఒక్కటి డిఫరెంట్ ఉంది. ఆ డిఫరెంట్ ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే ప్లేస్ వాల్యూసే ఉన్నాయి మనకి. లెటర్స్ ఇచ్చాడంటే ప్లేస్ వాల్యూని బట్టే చెప్పాలి. ఎన్ అంటే ఎంత మనకు? ఎన్ 14, వి 22, నెక్స్ట్ డి 4, ఐ 9, ఓ 15, వై 25, జే 10, ఆర్ 18, జెడ్ 26, పి 16, ఎక్స్ 24, ఎఫ్ 6. వీటిలలో 18, 22 కావాలి అంటే +8, 22 4 కావాలంటే +8. ఎలా చెప్పగలుగుతున్నాం? 22 + 8 అంటే 30, 30 - 26 అంటే మనకు 4 వస్తుంది కాబట్టి కరెక్టే. 9 15 కావాలి అని అంటే +6, ఇక్కడ ప్లస్ ఎంత అవుతుంది? 10, ఇక్కడ +8 +8, ఇక్కడ +8, ఇది కూడా +8, ఎందుకంటే 32 వస్తుంది. 32 - 26 అంటే ఆటోమేటిక్గా 6 వస్తుంది. ఇందులో చూడండి, ఇది ఒక్కటే డిఫరెంట్ ఉంది, మిగిలిన అన్ని +8 చేస్తూ వస్తున్నాయి. కాబట్టి ఏది డిఫరెంట్ ఉంది? బి ఈస్ డిఫరెంట్. ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కిక్స్ కప్పు 10 అట. చూడండి, దీనికి ఏమని అంటుంది? ఇక్కడ 10 అని ఇచ్చాడు. DZYM కు 8 అని. వీటిని చూస్తే మనకు ప్లేస్ వాల్యూస్ రాస్తే నంబర్ చాలా చిన్నది ఉన్నది నంబర్ కాబట్టి ప్లేస్ వాల్యూ రాస్తే టైం టేకింగ్ అవుతుంది. ఒకసారి చూద్దాం మనం. ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ 6కి 10 వచ్చిందంటే మన లెటర్స్కు 4 యాడ్ చేస్తే వచ్చింది. అదే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి. 4కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 8 వచ్చింది. అంటే ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? మనకు 7 ఉన్నాయి. 7కి మనం 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 11. 11 ఆప్షన్లో ఉంది కాబట్టి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 18th క్వశ్చన్. ఏ పేపర్ ఈస్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ బిలో. హౌ విల్ ఇట్ అపియర్ వెన్ అన్ఫోల్డెడ్? ఇది కూడా పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్. ఫస్ట్ ఈ పేపర్ ఇలా ఉంటే దీన్ని పైకి మలిచిండ్రు, అంటే ఆఫ్ చేసిండ్రు. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇటు సైడ్ మలిచిన తర్వాత అది ఎలా కట్ చేశారంటే ఇలా కట్ చేశారు. మరి ఓపెన్ చేసినప్పుడు రివర్స్ డైరెక్షన్లో ఓపెన్ చేయాలి కాబట్టి ఇప్పుడు దీనికి ఆపోజిట్, అంటే ఇగో ఇలా మనం ఓపెన్ చేస్తాం. ఇలా ఓపెన్ చేస్తాము అని అన్నప్పుడు ఈ ఫిగర్ ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు వచ్చినాం. ఆ తర్వాత ఇది పైకి పోయిందంటే మనం ఏం చేయాలి? కిందికి రావాలి. ఓపెన్ చేస్తున్నాం, ఎప్పుడైనా క్లోజ్ చేసేదానికి ఓపెన్ చేసేదానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మనకు ఆపోజిట్ కాబట్టి ఇది కిందికి వస్తుంది. కిందికి వచ్చినప్పుడు అంటే ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి ఇలా వస్తుంది, ఇది ఇలా, ఇది ఇలా. అంటే ఆప్షన్స్లో ఉన్నది ఏది? మీకు సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 7 people GHIJKLM ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. నార్త్ అంటే పైకి, పైకి చూస్తున్నామంటే మన లెఫ్టే, మన రైట్, బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే జీ తర్వాత హెచ్ తర్వాత ఐ అట్లా సీరియల్గా ఉండాల్సిన అవసరం లేదండి. చూద్దాం. ఓన్లీ, ఇది సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎం అండ్ ఐ. నేను ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని రాస్తున్నా. ఎమ్ము ఐల మధ్యన ఎంతమంది అంట? 2 members ఏనంట. కానీ లెఫ్టా రైటా అనేది ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి నేను కింద అండర్లైన్ గీసినంటే ఎమ్ అటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు. ఓకే, ఓన్లీ కే సిట్స్ టు ద రైట్ ఆఫ్ జే. జేకి రైట్ సైడ్ కే మాత్రమే ఉంటుంది. మాత్రమే ఉన్నదంటే రైట్ సైడ్ ఇంకెవరు ఉండరు. ఇక మిగతా వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్. టోటల్ ఎంతమంది అని ఇచ్చాడు? ఇక్కడ వాళ్ళు 7 members అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 2 అయిపోయింది. 3 4 5 6 7. మిగతా వాళ్ళందరూ ఇటు సైడే వస్తారు. ఓకే, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఐ అండ్ జే. జే ఇక్కడ ఫిక్స్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఐ ఇక్కడనే ఉండాలి, ఎందుకంటే జేకి మనం రైట్ సైడ్ పోలేము.
ఆల్రెడీ అక్కడ పెద్ద గోడ కట్టేసి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్లూ ఉంది చూడండి, ఎమ్ ఐల మధ్యన 2 మెంబర్స్ ఉంటారు అని. ఐ ఇక్కడ ఉంటే ఎమ్ ఇటు సైడ్ అయినా పోవచ్చు, ఇటు సైడ్ అయినా పోవచ్చు, కానీ రైట్ సైడ్ పోవడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ కే ఉంది కాబట్టి ఎమ్ని మనం లెఫ్ట్ సైడే తీసుకురాం. అయిపోయింది. జీ సిట్స్ ఎట్ సమ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ ఎల్. చూడండి, ఎల్కి రైట్ సైడ్ ఎక్కడనో ఒక దగ్గర జీ ఉంటుంది, బట్ ఎట్ సమ్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్కి లెఫ్ట్ సైడు అంటే ఎల్ జిహెచ్, ఇలా ఎలానైనా ఉండొచ్చు, కానీ ఎల్కి రైట్ సైడ్ జీ, జీకి రైట్ సైడ్ హెచ్. ఓకే, ఇక్కడ మనకున్నే 3 ప్లేస్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వీటికి వేరే ఛాన్సే లేదు. ఎల్ ఇక్కడ, జీ ఇక్కడ, హెచ్ ఇక్కడనే పెట్టచ్చు. క్వశ్చన్లో ఏమన్నాడు, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ ఎల్. హెచ్ ఎల్ మధ్యన ఎంతమంది? హెచ్ ఇక్కడ ఉన్నారు, ఎల్ ఇక్కడ ఉన్నారు, ఎంతమంది అని అంటే ఎంత? 2 మెంబర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7 people EF GH IJ KLN ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. సేమ్ వీళ్ళు కూడా నార్త్ ఏనంట. ఎంతమంది? 7 persons. ఓకే, ఓన్లీ 2 people సిట్ టు ద రైట్ ఆఫ్ కే. కేకి రైట్ సైడ్ ఇద్దరు మాత్రమే ఉంటారట, ఇక ఇటు సైడ్ పోవడానికి మనకు ఛాన్స్ లేదు. టోటల్ 7 members అంటే 3 అయిపోయినారు, 4, 5, 6, 7. మిగతా వాళ్ళందరూ ఇటే వస్తారు. ఇది అయిపోయింది. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ రైట్ ఆఫ్ కే. ఓకే, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ కే అండ్ ఎఫ్. కేఎఫ్ల మధ్యన 2 members అన్నట్టు. కేకి రైట్ సైడ్ పోలేము కాబట్టి ఎఫ్ ఇక్కడికి రావాలి. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఈ అండ్ హెచ్. ఈహెచ్ల మధ్యన 2 members అంట, అంటే ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో క్లారిటీ లేదు కాబట్టి నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను. హెచ్ సిట్స్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే. కేకి ఇమ్మీడియట్ లెఫ్ట్ సైడ్ హెచ్ అని అంటే హెచ్ ఇక్కడికి వస్తుంది. హెచ్ ఇక్కడికి వచ్చినాము అని అంటే హెచ్ను ఈకి మధ్యన గ్యాప్ ఎంత? 2 అని అన్నాడు, అంటే ఈ ఇక్కడనైనా ఉండొచ్చు, ఈ ఇక్కడనైనా ఉండొచ్చు. సరే, మనకు డౌట్ ఉంది కదా, ఇంకా ముందుకు పోదాం. ఎన్ సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఇమ్మీడియట్ రైట్ సైడ్ ఎవరు వస్తారట? ఎన్ వస్తారట. అంటే వీళ్ళిద్దరూ ఎక్కడున్నా కానీ ఇమ్మీడియట్ గా పక్క పక్కకే ఉంటుంది. ఇక్కడ 2 స్లాట్స్ ఎటువంటి, ఇక్కడ ఇండివిజువల్ గా 2 స్లాట్స్ ఖాళీగా ఉన్నది ఇక్కడనే కాబట్టి ఎల్ ఇక్కడ, ఎన్ ఇక్కడ ఉంటుంది. ఇక మనకు ఇక ఛాన్స్ హెచ్ ఈకి మధ్యన 2 members అంటే హెచ్ ఇక్కడ అయింది కాబట్టి ఇక్కడ ఈ. ఇక ఉన్నోళ్ళ 7 people ఈఎఫ్ జిహెచ్ కేఎల్ఎన్ అని అన్నాడు, అంటే ఈఎఫ్ జి ఒకటి మిస్ అయింది, ఇది జి అవుతుంది. ఏమని అన్నాడు, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ జి అండ్ ఎల్. జి ఇక్కడ ఉంది, ఎల్ ఇక్కడ ఉంది, వీళ్ళ మధ్యన ఎంతమంది ఉన్నారు? 2 members, అంటే ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఈ నోటిఫికేషన్ లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుర్ నగర్ క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఇంకా సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఉన్న నంబర్స్కు కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలానే ప్రతి టాపిక్ను టైప్ వైజ్గా నేర్చుకొని 100% సక్సెస్ సాధించడానికి మా సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.